తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పిల్లలు మాట వినాలంటే అని మీరు వీడియో చేయటం జరిగింది. దానికి ఒక కమెంట్ వచ్చింది అక్క. అది అడ్రస్ చేస్తే బాగుంటుంది, ఉపయోగపడుతుంది దీంతో సఫర్ అయ్యే వాళ్ళ కోసం అని అడగడం జరుగుతుంది. ఏడిహెచ్డి పిల్లల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఏడిహెచ్డి అంటే ఏంటి, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అంటే చాలా హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ అంటారు పద్మిని. ఏడిహెచ్డి అని అంటే పిల్లలు అసలు ఒక చోట కూర్చోరు అనమాట. అది ఆ టేబుల్ ఎక్కేస్తారు, దూకేస్తారు, ఈ చైర్ ఎక్కేస్తారు, ఆ పైకి ఎక్కేస్తారు. అల్లరి చేయటం కాదా? అల్లరి అని మనం అనుకుంటాం, ఆ అల్లరిని భరించలేమన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అని అంటే ఇట్లా పట్టి కొరికేయడము అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కుదరదు. అంటే వాళ్ళు భయం తెలియదు అసలు వాళ్ళకి. అది డిజార్డర్ కదా, వాళ్ళకి భయం అనేది తెలియదు. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కుదురు లేదు అని అంటారు చూసావా, ఇదే మనం చూసేది అనమాట. నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిపోతుంది అని అంటే గనక నాకు కనిపించిన విషయం ఏంటి అని అంటే ఈ కృత్రిమ గర్భధారణ అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మరి ఎలా పిల్లలు పుట్టకపోతే వెళ్ళాలి కదా ఐవీఎఫ్ అని అంటే గనక ముందు అసలు మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడవాళ్ళకి ఓవ్యులేషన్ సరిగ్గా జరగడం లేదు అనుకుందాం. మన లైఫ్ స్టైల్ ఏంటి? మనం పిజ్జాలు తింటున్నామా, బర్గర్లు తింటున్నామా, చాక్లెట్లు తింటున్నామా అనేది ఇంపార్టెంట్. పిజ్జాలు ఇంపాక్ట్ చూపిస్తాయి చాలా, వీటి మీద, గర్భసంచి మీద చాలా. జంక్ ఫుడ్ ఏదైనా సరే తప్పకుండా చూపిస్తుంది. అలాగే మైదాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా జరుగుతుంది. అనర్థము అనేది ఫుడ్ అనేది ఫ్యూయల్ ఆఫ్ ద బాడీ. మనని తినున్నది అది. కాబట్టి అది కరెక్ట్గా చెప్పావు నువ్వు. అది చూసుకోవాలి. మగవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి కూడా చక్క మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి, ఇవి ఇస్తే కౌంట్ పెరగడం అనేది, స్పర్మ్ కౌంట్ పెరగడం అనేది ఉంటుంది. ఇలాంటివి ముందు చూడాలి. అసలు ఏమి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోదామా, ఐవీఎఫ్కి వెళ్ళిపోదామా అని అంటే నేను గమనించింది ఏంటంటే అలా పుట్టిన పిల్లల్లో ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ ఉండడం ఎక్కువగా అనేది నేను చూస్తున్నాను. అదేంటక్క, చాలా చాలా ఫైన్ ఎగ్ని అలాగే మంచి స్పర్మ్ని తీసుకొని మాత్రమే వాళ్ళు ల్యాబ్స్లో టెస్ట్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు, మళ్ళీ ధారణ చేసేలా చేస్తారు అని అంటారు. మరి ఈ సమస్య రావడం ఏమిటి? ఈ సమస్య రావడం ఏంటి అని అంటే నువ్వు చూసుకుంటే గనక ఈ మధ్యకాలంలో సీతాఫలాలు, ఇదివరకు సీతాఫలాలు ఎట్లుండేవి పద్మిని? నల్లగా మాడిపోతూ అవి లేదు గాలికి దయ్యాయి అని చెప్పి వాటివి స్ట్రక్చర్ కూడా మామూలుగా ఒకటి చిన్నగా ఉండి ఒకటి పెద్దగా ఉండడం, పైన అవుట్లైన్ స్ట్రక్చర్ మీరు చూస్తే. ఇప్పుడున్న సీతాఫలాలు చూడు బయట అసలు ముత్యాలు పేర్చినట్టు ఎవరైనా అతికిచ్చారేమో అన్న లెవెల్లో ఉంటున్నాయి వాటిదంతాను. చూస్తే పురుగులు. పైనుంచి చూస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు. ఏదైతే బయట టెక్స్చర్ ఉంటుందో అబ్బా ఇది తినాల్సిందే అని అనిపిస్తుంది. అది చూస్తే ఏముండదు, అసలు స్వీట్ ఉండదు, ఏముండదు అన్నమాట. పురుగులు ప్రాణం సీతాఫలం అంటే. అది చూసిన తర్వాత విరక్తి పుట్టింది. అది పైగా కేజీ హైబ్రిడ్. మీరు చూస్తే బీటీ వంకాయ అని చెప్పి చేస్తే రైతులందరూ అపోజ్ చేశారు. బీటీ అవి కాదు, అసలు రాలేదు అది రాలేదు. నేను ఒక కూరలు అతను బీటీ వంకాయలకి నేను అపోజ్ అని చెప్పి కూరలు అమ్మే అతను పెట్టాడు అనమాట. ఇప్పుడు అది ఒక 20 ఏళ్ల క్రితం మాట. ఏమిటిది బీటీ వంకాయ అంటే? అది హైబ్రిడ్ వంకాయ అనమాట. ఎందుకు వద్దంటున్నారు అని అంటే అతను కొంచెం అంటే సేంద్రియ ఎలా చేస్తారు ఏంటనే దాని మీద ఏం లేదులేమో అంటే, లేదు అసలు మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఈ వంకాయకి అని అంటే, అమ్మ ఏవైతే ఈ క్రిమికీటకాదులు వచ్చి చెట్టుని మీద పడిన తర్వాత సంపర్కం అనేది జరుగుతుంది కదా, అసలు ఇది ఆ సంపర్కం లేకుండానే వచ్చేస్తాయి, పూలు పూసేస్తాయి, కాయలు కాసేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ క్రిమికీటకాదులు అనేవి గతించిపోతాయి, ఈకో సిస్టమ్ పాడైపోతుంది. అందుకనే మేము అపోజ్ చేస్తున్నామని చెప్పాడు. ఎంత మంచి హృదయం కదా. అందరూ ఇంబ్యాలెన్స్ అవుతుంది ప్రకృతిలో ఒక్క జీవిని హింసించిన. అంటే అది హైబ్రిడ్ అనేది కరెక్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ హైబ్రిడ్ కి సంబంధించిన ఫుడ్ కూడా మనం తినకూడదు. స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తినేస్తుంటారు, చాలా మంచిది అంటారు. మాడిఫైడ్ అది
జీన్ మాడిఫైడ్ అది తినకూడదు. తినకూడదు. హైబ్రిడ్ టమాటో అక్క? నో నో. నో అది చప్పగా దరిద్ర గడ్డిలా ఉంటుంది. లేదు లేదు తినకూడదు. అలాంటివి మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. Right. సో పిల్లల విషయంలో ముందు నుంచి జాగ్రత్త పడాలి అనేది నా ఉద్దేశం. సరే ఇప్పుడు ఆల్రెడీ ADHD ఉంది, ఎట్లా చాలా మేము అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే గనక నేను ఒక అబ్బాయిని హీల్ చేయడం జరిగింది పద్మిని. ఆల్మోస్ట్ ఒక 1 monthలో అబ్బాయికి కుదురు అనేది వచ్చింది అనమాట. సరే నేను హీల్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పిన స్విచ్ వర్డ్స్ చెప్తాను. అందరూ నా దగ్గరికి హీలింగ్ రావాలని కాదు, కానీ ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ అవుతాయి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు హీలింగ్కి కావాలి అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. కాంటాక్ట్ పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఆటిజం వాళ్ళకి కానీ ADHD వాళ్ళకి కానీ హీలింగ్ నేను చేయగలుగుతాను. ADHD వాళ్ళకి తొందరగా అందుతుంది హీలింగ్ వింటారు. అనేది. కాబట్టి మీరు చేయించుకోండి. అయితే చేయించుకోకపోయినా కానీ స్విచ్ వర్డ్స్ వాడండి. ఓకే. అయితే అది హీలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా కూడా ఉంటుందా? ష్యూర్గా నేను చూసినప్పుడు 3-6 కాంబినేషన్స్ అంటే ఏవైతే నెంబర్స్ మన జాతక ప్రకారంగా ఏ గ్రహాలు అయితే మనకి ఇబ్బంది పెడతాయో అవి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కనపడడం అని జరిగింది రైట్. నాకు. సో దాన్ని బట్టి హీల్ చేస్తారు. రైట్. ఈ స్విచ్ వర్డ్స్ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటర్ వైలెట్. వాటర్ వైలెట్ ఒకటిను ఓక్. 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 ఓఏకే. ఓక్. ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అసలు ఎగరడం గెంతడం ఇవన్నీ కూడా మానేస్తారు. ఓక్ 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 అనాలా? ఇంకోటి శంకరాయ మయస్కరాయ. ఇది బాగా చదవండి. శంకరాయ మయస్కరాయ, శంకరాయ మయస్కరాయ. ఈ శంకరాయ మయస్కరాయని వాటర్ వైలెట్ని ఓక్ని మీరు వండుతున్నప్పుడు, మంచినీళ్ళు తాగిస్తున్నప్పుడు, వాళ్ళ కోసం బట్టలు వేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అయ్యో స్నానం చేసినప్పుడు బాత్రూంలో శంకరాయ మయస్కరాయ మేము అనుకోవండి అంటే వాటర్ వైలెట్ ఓక్ అనుకోండి. వాళ్ళు ఏమైనా మాట వినాలన్నా చేయాలన్నా ఈ 3 స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కామ్ డౌన్ అవుతారు ఖచ్చితంగా. రైట్. అబ్బా అద్భుతం అక్క. అయితే ADHD తెలియదండి, అవేమి డయాగ్నోస్ అవ్వలేదు, విపరీతమైన అల్లరి చేస్తున్నారు మా పిల్లలు అన్నప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే మీరు ఏం చేస్తారు అంటే 7 days కంటిన్యూగా ఆంజనేయ స్వామి గుడికి తీసుకుని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేయాలి. అల్లరి 7 ప్రదక్షిణాలు చేస్తారు వాళ్ళు మీతో పాటు. వాళ్ళు చెయ్యలేదు అంటే ఆ వారం ఆ రోజు వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేయండి. 7 రోజులు కంటిన్యూగా వెళ్ళాలి. ఇవాళ ఫస్ట్ డే ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లారు. ధ్వజస్తంభం చుట్టూ వాళ్ళు 7 ప్రదక్షిణాలు కామ్గా చేశారు, అది కౌంటెడ్. రెండో రోజు చేయలేదు, అది కౌంట్ కాదు. థర్డ్ డే మళ్ళీ సెకండ్ డే అవుతుంది అనమాట, కౌంట్ అవుతుంది. 7 ప్రదక్షిణాలు చేయరు వాళ్ళు. స్టార్టింగ్ 7 చేస్తారు. నేను మైత్రిని తీసుకుని వెళ్ళాను కదా, మైత్రి పిచ్చి అల్లరి చేసేది అసలు. అసలు ఎంత పిచ్చి ఇప్పుడు కూడా చేస్తోంది బై ది వే ప్లీజ్. చాలా అల్లరి చేస్తుంది అసలు. అది మాట్లాడే మాటలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా మాట్లాడుతుంది ఇది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అలా అయితే తీసుకెళ్తే మూడో ప్రదక్షిణానికి ఆగిపోయేది పద్మిని. నాకు 7 రోజులు కంటిన్యూ అవ్వడానికి 15 రోజులు టైం పట్టింది. కానీ పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. హనుమాన్ చాలీసా కూడా చదివితే కూడా చాలా మార్పు వస్తుంది పిల్లల్లో. ఆంజనేయ స్వామికి దండం పెట్టించి శ్రీరామలక్ష్మణ జానికి జయబోలు హనుమాన్కి అని వాళ్ళతో కూడా అనిపించడం, కుదురుగా కూర్చోబెట్టి ఇవాళ మీరు శ్రీరామ 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 అని 11 సార్లు చదువు నాన్న. 11 సార్లు చదివారు. రేపు 12 సార్లు చదువు నాన్న. రేపు 15 సార్లు చదువు, 21 సార్లు చదువు, పెంచు. నీకెన్నిసార్లు చదవాలనిపిస్తుంది ఇవాళ. అలా శ్రీరామనామం చదువుతూ ఉంటే కూడా వాళ్ళు కూర్చొని 108 సార్లు శ్రీరామ అనే లోపల వాళ్ళకి ఎంతో కొంత ఈ ప్రాబ్లం తగ్గుతుంది. అద్భుతం. బాలకాండ కూడా వింటూ ఉంటే భలే ముద్దొచ్చేస్తాడు. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదా ఆ సన్నివేశాలన్నీ కూడా. అట్లా శ్రీరామచంద్రమూర్తిలానే తీర్చిదిద్దబడతారు పిల్లలు. అవునవును. అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇది చేయండి. మీరు కమెంట్ చేశారు, మీకోసం అడ్రస్ చేయడం జరిగింది. మరి మీరు కూడా ఇటువంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయి శ్రవంతి గారు చెప్తే ఖచ్చితంగా ఫాలో చేస్తాము అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.